చూస్తున్నారుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కొంతమంది అరెస్ట్ చేయడం కానీ బీసీ బిడ్డలను అరెస్ట్ చేయడం చెప్పి కొంతమంది చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? అరెస్ట్ చేయడం ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టించడమే అని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే ప్రజల కోసం పోరాడే వ్యక్తుల్ని అది అర్థం చేసుకొని మార్చడానికి వాళ్ళు ప్రయత్నించాలి, లేదా దానికోసం ఏం చేయాలన్నది ఆలోచించాలి తప్ప కక్షపూరితంగా ఎవరు కూడా బయటికి రాకూడదు, చేయకూడదు, ప్రజల కోసం మాట్లాడకూడదు అంటే ఈ అరెస్టులతో ఆపలేమని కూడా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడి పోరాడతాం. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ కూడా మంచి జరిగే విధంగా ఆయన కార్యక్రమాలు రూపొందిస్తారని. సార్, కల్తీ మద్యం జరుగుతుందని చెప్పి వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారు అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు? పూర్తిగా అది కక్షపూరితమైన అరెస్ట్గానే చూస్తాం, తప్పుడు అరెస్ట్ అది. ఆయన ఇందులో చేసింది ఏం లేదు. అదంతా కూడా వాళ్ళు కావాలని డైవర్షన్ పాలిటిక్స్గా దీన్ని మనం పరిగణించాలి. రీసెంట్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ జోగి రమేష్ గారు అరెస్ట్ అనేది తెర మీద తీసుకొచ్చి ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది డైవర్షన్ పాలిటిక్సే తప్ప నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయడానికి అనేది వాళ్ళు ముందుకు రావడానికి లేదు. సార్, చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక హిందూ దేవాలయానికి భద్రత లేదు, అక్కడ ఉన్నటువంటి భక్తులకి భద్రత లేదు, చాలా మంది మరణించి వస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు కానీ అసలు కొంతమంది విమర్శించడం జరుగుతుంది. నిజమే అంటారా? ఖచ్చితంగా అది నిజమనే నమ్మాలి మనం. ఎందుకంటే ఇన్ని దుర్ఘటనలు జరిగి తిరుపతిలో తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారు. ఈరోజు శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగింది. దానికోసం అది ప్రైవేట్ టెంపుల్ సింపుల్గా ప్రభుత్వం చేతులు దులుపుకునే పరిస్థితిలో ఉంది. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సింహాచలంలో కానీ సింహాచలం చందనోత్సవం టైంలో కూడా ఎంత ఇబ్బంది జరిగింది అనేది మనకు తెలుస్తుంది కదా. ఓకే సార్, కొంతమంది కూడా ఇది డైవర్షన్ చేయడానికి జోగి రమేష్ అరెస్ట్ కావాలని కొంతమంది అన్నారు. ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ అనేది అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ విషయంలో జరిగింది అవ్వచ్చు, రీసెంట్గా జరిగింది. ఆ తర్వాత జోగి రమేష్ గారు అరెస్ట్ అనేది తెర మీద తీసుకొచ్చారు. ఎంతసేపు ఈ దగ్గర నుంచి కల్తీ మద్యం అనే టాపిక్ తప్ప జనాలకు ఏం చేస్తున్నాం అన్న ఆలోచన దిశగా తీసుకెళ్ళట్లేదు ప్రభుత్వం. అది ఆలోచించుకుంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్.